ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే రాజ్యాంగ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామ్య దేశాలలో మనది ఒకటి. ఓటు హక్కు అనేది మన రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు. అంతేకాదు, దేశ పౌరులు ఎవరైనా సరే పార్లమెంటు వ్యవస్థలో పోటీకి అర్హులు. కానీ పాలక పక్షాలు చేస్తున్న విపరీత చేష్టల వలన మనది ప్రజాస్వామ్యమా లేక ధనస్వామ్యమా అనే అనుమానం కలుగక మానదు. పాలకులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఓటును అమ్ముకునే పరిస్థితులకు తీసుకుని వచ్చి వారికి డబ్బును మందును ఎరగా చూపించి వారి ఓట్లు దండుకోవడం సాధారణమైపోయింది. ప్రజలు కూడా ఓటును హక్కుగా భావించే రోజులు పోయాయి. ఓటుకు ఎంతిస్తావు అని హక్కుగా అడుగుతున్నారు. ఇప్పుడు గ్రేటర్లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో సమర్థులా కాదా అని కాకుండా ఎన్నికల బరిలో నిలిచే వ్యక్తి శ్రీమంతుడైతే ఎన్నికలలో బాగా ఖర్చు పెడతాడు అని నమ్మకం కుదిరిన వ్యక్తులే బల్దియా ఎన్నికల బరిలో నిలిచారు. సామాజిక బాధ్యత లేని చాలా మంది శ్రీమంతులు సరాసరి పార్టీలకు ఫండింగ్ చేసి పార్టీ తరఫున అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. వీళ్ళందరి జెండా ఎజెండా వేరైనా సామాజిక న్యాయంతో సంబంధం లేకుండా బల్దియా ఎన్నికలలో నిలుస్తున్నారు. ఈ తంతు ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మొదట ఈ విష సంస్కృతిని నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే దానిని వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుకు తీసుకుని వెళ్లగా నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దానిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దీంతో హైటెక్ నగరంలో కోట్లు లేనిదే రాజకీయం చేయలేమన్న విషయం సామాన్యులకు అర్థమైపోయింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తుల చిట్టా చూస్తే ఔరా అనిపించక మానదు. వీరిలో వనస్థలిపురం డివిజన్ లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి ముందు వరుసలో ఉండగా, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, శేర్లింగంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి నాగేందర్ యాదవ్, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కోడలు టి అనితారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దివంగత ఆలె నరేంద్ర సతీమణి ఆలె లలిత, తలసాని మేనలుడు రెహమత్ నగర్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి అయిన నవీన్ యాదవ్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే కూతురు విజయలక్ష్మి మొదలగు వారు శ్రీమంతులు మాత్రమే కాక రాజకీయ వారసత్వం కూడా వీళ్లకుంది. పోనీ ఇలాంటి నాయకులు తీరా ఎన్నికలలో గెలిచిన తరువాత ప్రజా సమస్యలపై ఏమైనా స్పందిస్తారా అంటే అది కూడా లేదు. గతంలో ఇలాంటి నాయకుల చరిత్ర చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏ ప్రాంతాలకు వెళ్లినా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. డబ్బులతో టికెట్ను కొనుక్కున్న నాయకులతో ఇలాంటి పరిస్థితులే ఎదురుగాక తప్పదు. కాబట్టి ఇటువంటి సమయంలో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.